తెలివితేటలుంటే మాకు అమెరికాలో MBA MS చేసినటువంటి తెలివితేటలున్నాయి. ఆదిలాబాద్ ఎట్లా డెవలప్ చేసుకోవాలన్నా మాకు తెలుసు. జోగురామన్న నీ కుర్చీని దింపి 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తక్కగా జోగురామన్న లెక్క పెట్టుకో. నువ్వు నీ కుటుంబం, నువ్వు నీ చెంచాలు లెక్క పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ నుంచి 50,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఒక్క ఓటు కూడా తగ్గదు, లెక్క పెట్టుకో జోగురామన్న. నేను అమెరికాలో 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు సౌకర్యవంతమైన జీవితం వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినా? ఆదిలాబాద్ ప్రజల కన్నీళ్లు కష్టాలు చూడలేకనే వచ్చిన. 15 ఏళ్ల నుంచి నువ్వు వాళ్ళని దోపిడీలు దుర్మార్గం చేస్తుంటే చూడలేక తట్టుకోలేక నా కడుపు మండి. జోగురామన్న హైదరాబాద్ లో అమెరికాలో కలిసి నేను దాదాపు 1500 మందికి ఉపాధిస్తున్నా. నువ్వేమిస్తున్నావు? గూటం ఏమి? ఎంతమందికి ఉపాధి ఇచ్చినావు నువ్వు? ఉన్న వాళ్ళ దగ్గర నిరుద్యోగుల మీద దోసుకోవడం తప్ప, నిరుద్యోగుల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం తప్ప. నువ్వు ప్రమాణం చేయడానికి రామయ్య, నువ్వు రా. ఇద్దరు ప్రమాణం చేద్దాం. ప్రమాణం చేయడానికి నీకేమి? అవును, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుగుతుంటది, ఎంక్వైరీ కమిషన్ జరుగుతుంటది. ఇటు మనం 1 నిమిషం ప్రమాణం చేద్దాం దా తడిబట్టలతోని. రావు, భయం నీకు. కంది శ్రీనివాస్ రెడ్డిని ఎట్లొక్తి రాపాలా? నేను ఎంత ఎత్తుకెదిగినా 100 కోట్ల టర్నోవర్ల కంపెనీలు నడిపినా నా పేరు మీద, నా కుటుంబం పేరు మీద నేను నా జన్మభూమిని, నా కన్న తల్లిని నేను మరువలేదు. నా ప్రాంత సంపాదించింది చాలు. ఈ రోజు నా భార్య నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు అమ్మ ఆదిలాబాద్ ప్రజల కోసం నేను సేవ చేయడానికి వెళ్తున్నా అంటే ఆమె 1 సంవత్సరం పాటు తటపటాయించింది. మనం ఇంత మంచి జీవితాన్ని వదిలిపెట్టి పోతున్నాం, మన బిడ్డల భవిష్యత్తును వదిలిపెట్టి పోతున్నాం. నేను ఇప్పుడు ఆదిలాబాద్ లో వచ్చి మన బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేయాలా అని నా కాళ్ళ మీద పడ్డది నా భార్య. నా కాళ్ళ మీద పడి ఏడిసింది నా భార్య. అయినా అన్ని వదిలిపెట్టుకొని ఆదిలాబాద్ బిడ్డల సంక్షేమం కోసం నేను వచ్చిన, ఆదిలాబాద్ బిడ్డలకు సేవ చేయాలని వచ్చిన. నా భార్య ఏడాది పాటు ఏడిసింది నాతోని. మనం పోవద్దు, మనం ఇక్కడే ఉందాం, మన బిడ్డల చదువుల్ని అమెరికాలో చదివిద్దాం. అయినా నేను జోగురామన్న నా జన్మభూమి మీద, నా కన్న తల్లి మీద ప్రేమతో నేను వెనక్కి వచ్చిన. కంది శ్రీనివాస్ రెడ్డికి పైసలు అక్కర్లేదు, కంది శ్రీనివాస్ రెడ్డికి పదవులు అక్కర్లేదు. కంది శ్రీనివాస్ రెడ్డికి కేవలం ప్రజల కోసం నా ఆస్తిలో నేను ఎంత సంపాదించినా 50% ఆదిలాబాద్ ప్రజలకే ఖర్చు పెట్టి చచ్చిపోతా అని నేను అనేక సందర్భాల్లో చెప్పిన. రాజకీయాలకి రాకముందు కూడా చెప్పిన. నా భార్యని అయిష్టంగా గొర్ర గుంజుకొచ్చిన నేను ఇక్కడికి ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయించడానికి. నీకేం తెలుసు జోగురామన్న? ప్రతిసారి గవర్నమెంట్ సొమ్ముని దోసుకున్న చరిత్ర నీది, కష్టపడి సంపాదించిన చరిత్ర నాది. ఆదిలాబాద్ ప్రజల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే నా జీవిత ధ్యేయం. జోగురామన్న గారు నా అవల్పూర్ గ్రామంలో కూడా నా మీద దాడి చేపించినటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి సిద్ధమైండు. ఆ దుష్ట సాంప్రదాయాన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున బేల పోలీస్ స్టేషన్ లో జోగురామన్న గారి ప్రెస్ మీట్ వల్ల జోగురామన్న గారు కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆ రోజు అవల్పూర్ లో నా కాన్వాయ్ ని అడ్డగించి కంది శ్రీనివాస్ రెడ్డి నువ్వు వాహనంలోకి వెళ్ళి దిగవా నువ్వు అని దాదాపుగా నన్ను అడ్డుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. ప్రజలకి కంప్లైంట్ ఇచ్చిన బేల పోలీస్ స్టేషన్ లో వెంటనే కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కోర్టు ద్వారానే వెళ్లి కేసు ఫైల్ చేయించుకుంటాం. దానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. కోర్టుకు ఆధారాలన్నింటినీ కూడా మేము సబ్మిషన్ చేస్తాం. జోగురామన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల సమస్యల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతా అని బెదిరిస్తే నీ తాటాకు చప్పుళ్లకు, నీ ఉడత ఊపులకు భయపడేటువంటి వ్యక్తి కంది శ్రీనివాస్ రెడ్డి కాదు. నేను ఇక్కడనే ఉంటా జోగురామన్న.
గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటా, నీ మీద పోరాటం చేస్తా, నిన్ను గద్దె దించేంత వరకు. నేను ఆల్రెడీ అందరికీ చెప్పినా, నా చివరి రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చెప్తున్నా, ఎక్కడికక్కడ జోగు రామన్న చేసినటువంటి దొంగ హామీల్ని నిలదీయండి, ప్రశ్నించండి. కేసులకు ఎవ్వరు భయపడద్దు, నేనున్నా. మనం అడ్వకేట్లని మాట్లాడినా నేను తప్పకుండా మీకు అండగా ఉంటా. కార్యకర్త